ఇచ్చేటట్టు ఆయకట్టును స్థిరీకరణ చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా? ఒక్కసారైనా మీ ఎమ్మెల్యే ప్రశ్నించాడా? అయ్యా ముఖ్యమంత్రి గారు మా ప్రజలకు చేయండి అని ఒక్కసారైనా ఒక ధర్నాకైనా కూర్చున్నాడా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? మీ ఎంపీ ఎవరు? అవినాష్ రెడ్డి. ఒక్కసారైనా ఇక్కడ రాజోలి ప్రాజెక్టు కోసం కొట్లాడా? ఈ జిల్లాకు సంబంధించిన కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని కొట్లాడా? కేంద్రంలో ఢిల్లీలో ఒక్కసారైనా గొంతిప్పాడా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఆలోచన చేయండి. ఈరోజు మన భవిష్యత్తే కాదు, మీ భవిష్యత్తే కాదు, మన బిడ్డల భవిష్యత్తు కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది. ఎవరికి ఓట్లేస్తారో వాళ్ళు మీ మీద రాజ్యాలు ఏలుతున్నారు తప్పితే ఒక్క అవసరానికైనా వచ్చారా? రాజశేఖర రెడ్డి గారి లాగా, వివేకానంద రెడ్డి గారి లాగా మీకు సేవ చేశారా? వివేకానంద రెడ్డి గారు అయితే ఎలా చేశారన్నా, ఎవరైనా ఆయనకు అవసరానికి వచ్చి సార్ నాకు ఈ పని ఉంది అంటే వాళ్ళని ఆయన బండిలోనే కూర్చోబెట్టుకుని ఆ కలెక్టర్ దగ్గరకో ఆఫీసర్కో తీసుకొని అక్కడికక్కడ సమస్యను పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి నాయకుడు భూతత్వం పెట్టుకుని వెతికినా దొరకడు ఈ రోజుల్లో. మరి అలాగ ఉండాలి కదా నాయకులు అంటే. మరి ఇప్పుడు ఎలా ఉన్నారన్నా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాలు అయితే కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రానికి. మన బిడ్డలకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? అభివృద్ధి ఎలా జరుగుతుంది? ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల క్రితం రావాల్సింది. ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రానికి ఊపిరి వచ్చినట్టు, ఆక్సిజన్ వచ్చినట్టు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గానికి 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండి కొట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబును ఛాలెంజ్ చేశాడు, మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం, ఎందుకు రాదో ప్రత్యేక హోదా చూద్దామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పులిలాగా గర్జించిన జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడిగా పులిలాగా గర్జించిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చాక బీజేపీ ముందు పిల్లిలాగా మారారు తప్పితే ఒక్కసారైనా ప్రజల కోసం నిలబడ్డారా? అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు, తొత్తులయ్యారు తప్పితే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు తప్పితే ఒక్కసారైనా ప్రజల కోసం మాకు ప్రత్యేక హోదా కావాలి, మాకు పోలవరం ప్రాజెక్టు కావాలి, మాకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు కాలేదు, మాకు రాజధాని ఎందుకు మీరు డబ్బులు ఇవ్వటం లేదని ఒక్కసారైనా బీజేపీ పార్టీని మోడీని నిలదీశారన్నా? ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఉండి పదవులు అనుభవించారు తప్పితే ఒక్కసారి కూడా ప్రజల కోసం నిలబడింది లేదు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? బీజేపీ మనకు మోసం చేస్తూనే ఉంది. కానీ అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు, అదే బీజేపీ పార్టీకి తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. స్వప్రయోజనాల కోసం మన బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టారు. క్షణం కూడా ఆలోచన చేయలేదు. ఎందుకేయాలో వీళ్ళకు ఓట్లు? 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయినా కూడా మనకు ఒక రాజధాని లేదు. పక్కన రాష్ట్రాలలో అందరికీ అన్నీ ఉన్నాయి. హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్ ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. మనకేముంది? 10 సంవత్సరాలు అయిపోయింది. చంద్రబాబు గారేమో అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో 1 సరిపోలేదు, రాజధాని 3 కావాలన్నాడు. పోనీ 3 ఒకటైనా అయిందా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? కనీసం తలెత్తుకొని మా రాజధాని ఇది అని చెప్పుకోవడానికి లేదు, మా రాజధాని ఇది, మన బిడ్డలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి లేదు. మరి 10 సంవత్సరాలలో మనం ఏమి సాధించినట్టు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడన్నా. రుణమాఫీ చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, యంత్రాల మీద సబ్సిడీ, ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి కాకముందు 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని నేను 3,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము రైతుల కోసం పక్కన పెడతాను, మద్దతు ధర కోసం, ధర స్థిరీకరణ నిధి కోసం పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టాడా?
మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునేవారు లేదు మన రాష్ట్రంలో. ఈరోజు రైతు అన్నవాడు అప్పు లేని రైతు లేనే లేడు మన రాష్ట్రంలో. 4,000 కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పంట నష్టపోయినందుకు రైతుల కోసం పక్కన పెడతానన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టి అన్నా ఇదిగో పంట నష్టపోయావని మీ చేతుల్లో ఎప్పుడైనా పెట్టారా? ఎందుకేయాలన్నా వీళ్ళకి ఓట్లు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు. వచ్చిందమ్మా? ఇంతమంది బిడ్డలు ఉన్నారు. ఎన్ని సంక్రాంతులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక? 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? ఒక్కటి కూడా రాలేదు. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే 6 నెలల్లో భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఆ 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయంటే మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? గుట్టి గుర్రాలకు పళ్ళుదోమేరా? ఏం చేశారన్నా? 5 సంవత్సరాలు అయిపోయాయి కదా, మన బిడ్డలకు ఉద్యోగాలు అయితే రాలేదు కదా. ఆ రోజు 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, సిగ్గులేదా చంద్రబాబు, 7,000కే నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు. మరి అదే 23,000 టీచర్ ఉద్యోగాలు ఈ రోజు వరకు ఖాళీగా ఉన్నాయి 5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, 2 నెలలు ఉందనగా ఇప్పుడు నోటిఫికేషన్ వేశాడు.